హాయ్ దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇప్పుడైతే నా యూఎస్ఏ ఫ్లైట్ జర్నీ గురించి అయితే చెప్పబోతున్నాను. అండ్ నేను యూఎస్ఏ ఎంటర్ మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో సెలబ్రేషన్ జరిగినాయి. లైక్ కేక్ కటింగ్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంతా వచ్చి సర్ప్రైజ్ చేశారు. ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అండ్ ఎయిర్పోర్ట్కి కూడా మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. లైక్ నేను అనుకోలేదు, అసలు వాళ్ళు ఎవరికి చెప్పలేదు ఎయిర్పోర్ట్కి రమ్మని ఇలా అని. సో నేను ఎయిర్పోర్ట్కి వచ్చి చూడగానే సడన్గా వాళ్ళందరూ ఎయిర్పోర్ట్కి వచ్చేసారు. వాళ్ళందరూ ముఖాలు చూడగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే లైక్ వాళ్ళు మిస్ అవుతున్నానే ఒక బాధ అయితే ఉంది, కానీ నా కోసం ఎయిర్పోర్ట్ దాకా వచ్చారు అని చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. థ్యాంక్ఫుల్గా కూడా అనిపించింది నాకు. జస్ట్ ఆ మూమెంట్ ఎక్స్ప్రెస్ చేయలేను. సో ఇది మా ఫ్యామిలీ వాళ్ళతో జర్నీ చేయగా కార్లో దిగిన ఫోటో. వీళ్ళంతా నా ఫ్రెండ్స్, బట్ మా మమ్మీ, డాడీ అండ్ మా తమ్ముడు. సో నాకు ఆ మూమెంట్ అసలు ఐ లవ్డ్ ఎ లాట్ అండ్ ఐ థ్యాంక్డ్ మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్. బట్ నా లోపల ఎమోషన్ అనేది చాలా ఉంది అన్నమాట. ఎయిర్పోర్ట్లో మా పేరెంట్స్, మా ఫ్రెండ్స్ అందరితో సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు లైక్ అప్పగింతలు ఎలా జరిగాయో అలా ఫీలింగ్స్ వచ్చేసాయి అన్నమాట. ఏడవడం అలా అలా జరిగింది. మా మమ్మీ, డాడీ అండ్ తాతయ్య వాళ్ళైతే ఇలా అయితే సెండ్ ఆఫ్ ఇచ్చారు. అన్నీ మంచి చెడ్డలు చెప్పి, అన్నీ ఇలా ఉండాలి, అలా ఉండాలి, జాగ్రత్తలు చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చారు. నేను ఫోటోలో అయితే గ్రీన్ కలర్ జాకెట్ అయితే వేసుకున్నాను, బట్ ఇప్పుడైతే హుడీ వేసుకున్నాను. ఎందుకంటే బ్యాగేజెస్లో లగేజ్ ఎక్కువైందని, సో అది ఈ జాకెట్ మీద హుడీ వేసుకున్నాను. సో ఇలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అందరికీ బాయ్ బాయ్ చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చి అయితే స్టార్ట్ అయ్యాను. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా సేమ్ యూనివర్సిటీకి వస్తున్నాడు. సో ఇద్దరం కలిసి అయితే స్టార్ట్ అయ్యాం. సో లోపలికి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన వెంటనే మేము ఏమైనా తినాలనుకున్నాము. సో దోశ కాస్ట్ చూస్తే మాత్రం లైక్ 600 రూపీస్ అయితే ఉండే. సో మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు దోశ ఫ్రీగా ఇప్పించారు. సో 600 సేవ్ అయినాయిరా అనుకొని జస్ట్ నవ్వేసాం ఇద్దరం కలిసి. సో ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయితే అంతా కొత్త కాబట్టి చాలా జస్ట్ సర్ప్రైజింగ్గా ఉండే. అంటే అక్కడ ఉండే పీపుల్, ఆ ఎయిర్ హోస్టర్స్ అండ్ సీట్స్ అన్నీ జస్ట్ కొత్త వైబింగ్లా ఉండే. సో ఫ్లైట్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఆ నైట్ టైంలో హైదరాబాద్ నుండి వెళ్తున్నాం. మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు చూస్తానో లేదో, ఆ ప్లేస్ ఎప్పుడు అంటే మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వస్తాను అనే ఫీలింగ్లో సో ప్లేస్ చూడాలని కంటిన్యూస్గా చూస్తూనే ఉండే కాసేపటి దాకా. కాసేపటి తర్వాత మాకైతే మీల్ తెచ్చారు. లైక్ పిజ్జా అండ్ సమ్ ఫ్రూట్స్ అయితే తెచ్చారు. అండ్ మాకు వాటర్ అండ్ సమ్ ఫ్రూట్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ అండ్ మ్యాగీ లైక్ ఏంటంటే సేమియా ఇచ్చారు. అండ్ టిష్యూస్ అండ్ బటర్ అండ్ ఇండియన్ మీల్ కూడా ఇచ్చారు. అది ఏంటంటే లైక్ మన చికెన్ అండ్ రైస్ అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ అయితే ఇచ్చారు. ఇద్దరం అయితే గట్టిగా మెక్కేసి మళ్ళీ నెక్స్ట్ మీల్ అయితే ఎప్పుడు చేస్తారో అని వెయిటింగ్లో అయితే ఉండే, చాలా నవ్వుకుంటూ. అండ్ మేము ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యే ముందు అయితే మా లగేజెస్ అన్న అయితే అక్కడ వాళ్ళకు ఇచ్చేసి అయితే ఎంటర్ అయ్యాం. అండ్ బోర్డింగ్ పాస్ తీసుకొని ఎంటర్ అయ్యాం. అండ్ ఈ ఫ్లైట్ మా హైదరాబాద్ టు ముంబై ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. చాలా వైబ్ ఉండే, ఎందుకంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. అండ్ మేము దిగిన వెంటనే మా కోసం అయితే బస్సెస్ రెడీగా ఉన్నాయి అన్నమాట. ఆ బస్సెస్ ఎక్కి మేమైతే ఎయిర్పోర్ట్లో దిగాము, లైక్ ముంబై ఎయిర్పోర్ట్లో. సో నాకైతే లైక్ ఫస్ట్ ఫ్లైట్ అనేది ఇది టేక్ ఆఫ్ అయినప్పుడు అయితే జస్ట్ బాడీలో ఆ ఫీలింగ్ అయితే చాలా వేరే ఉండే. లైక్ ఎక్స్ప్రెస్ చేయలేను, బట్ చాలా వైబ్ ఉండే. ఇది ముంబై ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ కాగానే ఇలా ఉంది అన్నమాట. సో వెంటనే మేము మా బ్యాగేజెస్ అయితే కలెక్ట్ చేసుకొని ఇమిగ్రేషన్ చెకప్ సైడ్ అయితే స్టార్ట్ అయ్యాము. లోపల భయం ఉందన్నమాట, ఇమిగ్రేషన్ చెకప్ ఎలా జరుగుతుందో ఏందో ఏమో అనేది.
మేము వచ్చిన వెంటనే మా బ్యాగేజ్ అయితే బయటకు వచ్చేసాయి. అవి కరెక్ట్ అయితే చేసుకున్నాం. సో ఆ నుండి ఇమిగ్రేషన్ కాడికి వెళ్ళాం. ఇమిగ్రేషన్ మా ఫ్రెండ్ది ఫస్ట్ అయిపోయింది. సో నేనున్న లైన్లో మాత్రం నా ముందున్న పర్సన్ని పక్కకు తీసుకెళ్ళాడు. సో తీసుకెళ్లేసరికి నాకు చాలా భయం అయింది. సో నేను మళ్ళీ పక్కన లైన్కి షిఫ్ట్ అయితే అయ్యాను. సో అలా సేఫ్ అయిపోయాను రా బాబు అనుకున్నాను. ఇమిగ్రేషన్ చెకప్లో అయితే ఒక అమ్మాయి మాత్రం ఉండే. ఆమె లైక్ ఎక్కడికి వెళ్తున్నావు, దేనికోసం వెళ్తున్నావు అని అడిగేసి హ్యాపీ జర్నీ అన్నది. సో నేను థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయా. డౌట్ వచ్చి ఉంటుంది, ఇమిగ్రేషన్ వాళ్ళు తెలుగులో అడిగిరా ఇంగ్లీష్లోనే అడిగిరు అని. మేము 4 గంటలు వెయిట్ చేసి నెక్స్ట్ ఫ్లైట్ అయితే ఎక్కేసినాం. దానిలో వెళ్తుండగా మా ఫ్రెండ్ మా సీట్ నెంబర్ ఏదని చూసినాం. మాది విండో సీట్ అయితే మాకు దొరికింది. సో కూర్చొని ఆలోచిస్తున్నాను అన్నమాట నేను, ఇమిగ్రేషన్ ఎట్లా అవుతుంది, అసలు ఇమిగ్రేషన్లో ఏం క్వశ్చన్లు అడుగుతాడు, ఏం సంగతి అని కొంచెం టెన్షన్ ఉండే. మావాడు చిల్లు ఉండే, చుట్టుపక్కల చూసుకుంటూ ఎయిర్ హోస్టర్స్ వస్తుర్రా, అమ్మాయిలు కనిపిస్తుర్రా, జోకులు వేసుకుంటూ నవ్వుకుంటుండే. నా మైండ్ అంతా ల్యాండ్ అయినాక నాకు ఇమిగ్రేషన్ ఎట్లుంటుంది, ఏం సంగతి అని అదే ఆలోచన ఉండే. సో మావాడు వాళ్ళ ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడుతుండే. ఈ టెన్షన్ ఏందిరా బాబు అనుకొని కాసేపు ఆ స్క్రీన్ ఓపెన్ చేసి ఆ స్క్రీన్లో గెలుతుండగా మన ఫ్లైట్ది బ్యాక్ కెమెరా కనిపించుండే. దానిలో వాళ్ళు ఫ్లైట్ బ్యాక్ సైడ్ ఏం చేస్తుర్రా అని చూస్తుండే. సో కాసేపటికి ఫ్లైట్ ఎన్ని అవర్ జర్నీ అని చూపించుండే. ఇన్ని గంటలు ఏం బీకాలరా అని ఆలోచిస్తుండే. దాన్ని చూసిన తర్వాత మ్యాప్ వచ్చింది. మ్యాప్ని గెలుకుతుండే ఇట్లా కిందికి మీదికి అట్లా అంటుంటే మా వాడు నవ్వుతుండే. వాళ్ళకి ఎయిర్ హోస్టర్స్కి అర్థమైనట్టుంది ఇలా తలకాయ నొప్పి బాగుందని. ఛాయ్ తీసుకొచ్చింది అన్నమాట. ఛాయ్ తాగుదాం రా అంటే ఆ టేస్ట్ గలీజ్ ఉండే. నీ అమ్మాయి నీళ్ళ ఛాయ్ అనుకొని ఆ నీళ్ళ ఛాయ్ పక్కన పడేసి ఫ్రూట్ జ్యూసు, ఫ్రూట్స్, బ్రెడ్ అవి ఇచ్చిరనమాట. అది తిన్న వెంటనే మళ్ళీ స్పెషల్ ఇడ్లీ తెచ్చిరనమాట. కిరాకుండే. దంచు మామ దంచు అని ఇద్దరం అనుకొని నవ్వుకుంటూ తింటుండే. సో ఇదైతే ఫ్లైట్ నైట్ జర్నీ. సో 9 అవర్స్ మొత్తం స్లీప్ పడుకున్నాం అన్నమాట. పడుకొని నెక్స్ట్ డే ల్యాండ్ అయిన తర్వాత ఒక 5 అవర్స్ స్టే ఉండే అక్కడ ప్యారిస్లో. ఆ 5 అవర్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ అయితే ఎక్కాం. అది టేక్ ఆఫ్ కూడా అయింది మార్నింగ్ జర్నీ. సో మార్నింగ్ జర్నీ అయితే చాలా ఎంజాయ్ చేసాం. టెన్షన్ ఉండే మైండ్లో ఇమిగ్రేషన్ గురించి, కానీ చిల్ అవ్వకుంటూ పోయినాం అనమాట. నాదైతే 4 ఫ్లైట్లు అయితే చేంజ్ అయినా. ఎట్లా అంటే హైదరాబాద్ టు ముంబై నుండి ప్యారిస్ నుండి మినియాపోలిస్లో అయితే నా ఇమిగ్రేషన్ అయింది. అక్కడ నుండి సెయింట్ లూయిస్ లాంబర్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. సో అట్లా నెక్స్ట్ ఫ్లైట్లో చాలా వెదర్ చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళినాం అన్నమాట. నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది మినియాపోలిస్లో ఇమిగ్రేషన్ అయినప్పుడు. ఇమిగ్రేషన్ చెకప్ అయితే చాలా బాగా అయింది. సో వాడు ఏం క్వశ్చన్లు అడగలేదు. ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఫస్ట్ టైమా అమెరికా కానీ అడిగుండే. సో అది చెప్పేసిన అయిపోయింది. సో అయిపోయిందిరా, నేను ఇమిగ్రేషన్ అయిపోయిందిరా అనుకొని బయటకు వస్తున్నప్పుడు ఫుడ్ చెకప్ జరుగుతుండే. సో ఫుడ్ ఏమైనా తెచ్చినామని వాడు క్వశ్చన్ చేసి ఉండే. ఏం తేలే, వాడు ఏమైనా చెక్ చేస్తాడా అనుకొని ఏం తేలేదని చెప్పుండే. వాడు మెషిన్లో పెట్టిండు, చూసిండు ఏదో ఫుడ్ ఉంది అని అన్నాడు. సో బ్యాగ్ ఓపెన్ చేయమన్నాడు, ఓపెన్ చేసిండు, చూసినాక హియర్ ఇస్ సంథింగ్ ఫిషీ అనుకుంటూ వాడు గట్టిగా అరిచిండు అనమాట. నాకు ప్యాక్ వీడి ఇండియాకి పంపిస్తాడా అనే భయంలో ఉండే. సో ఓపెన్ చేసిండు. అది ఆ కవర్ అయితే వైట్ కవర్తో సీల్ ఉండే. ఇదేందని అడిగితే మ్యాంగో పికిల్ అని చెప్పుండే. వాడు దిస్ ఇస్ నాట్ మ్యాంగో పికిల్ అనుకుంటూ గట్టిగా అరిచుండే. సో దట్ ఈస్ మ్యాంగో పికిల్ సార్ అని నేను అనుండే. కానీ వాడు కట్ చేసిండు, ఆ కవర్ని కట్ చేసి దిస్ ఈస్ నాట్ మ్యాంగో, దిస్ ఇస్ మీట్, హౌ యూ కెన్ బ్రింగ్ మీట్, యూ డోంట్ నో యూఎస్ రూల్స్ అనుకుంటా గట్టిగా అరిచుండే. నాకు ఇక భయమైంది. సో అది తీసేసి డస్ట్బిన్లో పడేసి వాడు పోయి సైడ్కి నిల్చోమన్నాడు. బ్యాగ్ ప్యాక్ చేసుకొని సైడ్ నిల్చోమన్నాడు. సో సెకండ్ ఇన్స్పెక్షన్ విల్ కమ్ అండ్ టాక్ టు యూ అనేసరికి నాకు ప్యాక్, నీ అమ్మ నన్ను ఇండియాకి పంపిస్తారా పక్క, నా పని అయిపోయిందిరా అని చాలా భయపడుతుండే. సో సిస్టమ్ దగ్గరికి వెళ్ళి ఏదో టైప్ చేస్తుండే. ఆయన ఏం చేస్తుండ్రా నాకు అర్థం కావట్లేదు.
కాసేపు చూసి అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిన, సార్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసినాక ఆవిడ సిస్టంలో టైప్ చేసి, ఇఫ్ యూ పే నౌ యూ షుడ్ పే $300 or else if you want to go to court and pay you should pay $1,000 అన్నాడు. సో నేను కాసేపు ఆలోచించి $300 కట్టేస్తా అని చెప్పి కట్టేసిన. సో నేను ఈ ఫ్లైట్ జర్నీలో అప్పుడే మినియాపోలిస్లో ఎంటర్ అయ్యేటప్పుడైతే చాలా కూల్, అంటే మొత్తం మంచు ఐస్తోనే ఉంది. అసలు ఈ వెదర్కి నేను బ్రతకగలుగుతానారా లేదారా అనుకొని ఉండే. కానీ నాకైతే ఫ్లైట్ దిగిన తర్వాత అయితే ఇది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేది. ఎలా అంటే నాకు యూఎస్కి రాగానే వెల్కమ్ బోనస్ గిఫ్ట్ లాగా ఇచ్చారు. 1 వీక్ అయితే అసలు ఆ $300 గురించే ఆలోచిస్తుండే. ఇది నా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.